కామన్ అయిపోయింది. సరే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించాం. మన ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నాడు. 160 రోజులు దాటిపోయింది. ఒకటే ఒక గ్యారంటీ అమలు చేసిండు. అది కూడా ఏంటి? అందులో ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక 3వ వంతు ముక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కథ ఏందో నాకంటే బాగా మీకే ఎక్క. ఆడోళ్ళ జుట్టు పట్టి కొట్టుకుంటాను, మొగోళ్ళు టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను. అట్లాంటి ఆ ఫ్రీ బస్సులో అట్లా నడుస్తాను. ఇంకొక హామీ అని అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే అయ్యారు. అంతేనా? రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయితే 100 రోజుల్లో కాదు వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటుండు, నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంధు ఇయ్యలే, కానీ ఓట్లేసే వరకు రైతు బంధు చేసే ప్రయత్నం చేసింది. రైతు భరోసా దిగ్గేలేదు. రైతు భరోసా అంటే ఏంది? 10,000 కాదు 15,000 ఇవ్వాలి. కానీ ఆ 10,000 ఇచ్చేందుకే ఆపసోపాలు పడి 4.5 నెలలు 5 నెలలు గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినామా అనిపించి చివరికి వాళ్ళ రైతుల కళ్ళలో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు.